పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో స్థానిక పాత బస్టాండ్ కూడలి నుండి మహాత్మా గాంధీ కూడలి వరకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షులు వలిరెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ పహల్గాన్లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పట్టణ ప్రజలు ముస్లింలు పాల్గొని హిందూ ముస్లిం భాయ్ భాయ్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుల మధ్య వెంకటేష్ మరియు ముస్లిం సహోదరులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, భారతదేశం మొత్తం ఉలిక్కిపడ్డ సంఘటన కాశ్మీర్లో జరిగింది. అమాయకమైన కొంతమంది పర్యాటకులపై ముష్కరులు విచిక్షాంతంగా, అంటే ఎంతో క్రూరంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ మరణానికి కారణమయ్యారు. దీనికి మద్దతు చేస్తున్న దేశం ఏదైనా కావచ్చు, అది ఏ దేశమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్వతీపురం పట్టణ ముస్లింలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ముసల్మాన్ పౌరుడు దాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అభం శుభం తెలియని పర్యాటకులపై ఆ ముష్కరులు ఆ విధంగా క్రూరంగా దాడి చేయడం మాత్రం ఇది ఎంతో పిరికిబంద చర్యగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే పర్యాటకులు ఏ పాపం ఎటువంటి ఏది తెలియని వాళ్ళు, సంతోషం కోసం సుఖం కోసం వెళ్ళిన వాళ్ళకి ఈ విధంగా చంపడం చాలా నిర్మానుష్యం, పైగా ఎంతో దౌర్జన్యం. దాన్ని ఖండిస్తూ వారి వెనకాతల ఏ దేశం ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళని కఠినంగా శిక్షించి తదుపరి ఇటువంటి చర్యలు మన భారతదేశంలో కాశ్మీర్లోనే కాదు ఎక్కడ కూడా జరగకుండా తగు చర్యలు తీసుకుంటారని భారతదేశ ప్రభుత్వానికి మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం. ఇటీవల అందరికీ తెలిసిన విషయం, భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై కొంతమంది ముష్కరులు చేసిన దాడికి నిరసనగా యావత్ భారతదేశం కూడా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పార్వతీపురంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శాంతియుత ర్యాలీకి మద్దతుగా పార్వతీపురంలో కొన్ని ముస్లిం సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం చాలా ఆనందదాయకం. దీనికి భారతదేశం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల వారికి ఒకటే అన్న నినాదంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో వీళ్ళు కూడా, మన ముస్లిం సోదరులు కూడా ముందుకు రావడం చాలా ఆనందదాయకం. ఇకపోతే అభం శుభం తెలియని అమాయకుల్ని బలి తీసుకున్నటువంటి ఆ ముష్కరులు ఎవరైతే